రాష్ట్ర ప్రభుత్వము రోజు ఒక డ్రామా చేస్తుంది. నిన్న బీసీ కమిషన్ రిజర్వేషన్ల అమలు లోపల 23కు తగ్గించారు. ఒక తప్పు 23 కూడా సరిగ్గా అమలు చేస్తలేరు. కేవలం 17% వచ్చినాయి. ఇది చాలా తీవ్రమైన విషయం. ఈ ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పి రాష్ట్ర బీసీ కమిషన్, రాష్ట్ర జ్యుడిషియల్ ప్రభుత్వ సంస్థది వాళ్ళే సిఫార్సు చేశారు. 42% ఎన్నికలు జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీసీ రిజర్వేషన్లకు అన్యాయం చేస్తుంది. మీరు కనుక బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు అయితే అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఏది 42 ఇస్తారని చెప్పి 2 నెలల నుంచి బుకాయించి ఇప్పుడేమో 23కి తగ్గించి 23 నుంచి అమలు చేసేటప్పుడు 17కి తగ్గించడము ఈ యొక్క దుర్మార్గము, బీసీ వ్యతిరేక వైఖరి స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రి సీతక్క, కన్నం ప్రభాకర్ ఇంకా వేరే మంత్రులందరూ కూడా కలిసి అయితే కేంద్రంలో అధికారం లేదని మొదలు తెలియదు తెలుసు. మరి ఎందుకు వాగ్దానం చేసిరు? లేదా వాగ్దానం చేసిరు కదా. నేను దాని మీద సమాధానం చెప్తా. నేను చెప్తా 78 అప్పులు చేయడం ఒకటి. ఇప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసినటువంటి ఇండియా కూటమికి 236 సీట్లు ఉన్నాయి. 236 సీట్లల్లో వాళ్ళు ఒక రోజు బైకాట్ 4 రోజులు వరుసగా బైకాట్ చేస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం అది ఒక భాగం. ఇంకొక సజెషన్ ఏంటి అంటే ప్రైవేట్ బిల్లు పార్లమెంట్ ఇంత నిండు ప్రైవేట్ బిల్లు ఇస్తే సక్సెస్ అవుతుంది. ఎందుకు పెట్టకపోతుంది ప్రైవేట్ బిల్లు? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక్కసారి అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి ఎందుకు గెలవలేదు? అదేవిధంగా మీరు ఢిల్లీలో దర్యాన్ని చేయాలి, అడ్వాంటేజ్ ప్రచారం తీసుకోవాలని చూస్తుంది తప్ప బీసీలకు చెయ్యాలి అనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలి. 42 మాట ఇచ్చారు, ఎట్లా చేస్తారో 42 ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోసము మరి కామారెడ్డిలో పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తామని కులగణన ఏర్పాటు చేసి దాని తర్వాత కూడా మరి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ రెడ్డి కుల సోదరులతోని మళ్ళీ హైకోర్టులో సుప్రీంకోర్టులో వేసి స్టే తీసుకొచ్చేసి మళ్ళీ ఈ రోజు 46 జీవో ఇచ్చినారు. దాని మీద ఈ రోజు మేము బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారు, నేను స్టేట్ కన్వీనర్ మరి బీసీ కన్వీనర్ గా స్టేట్ కన్వీనర్ కొండదేవ పటేల్, నేను మున్నూరు సంఘం అధ్యక్షుడిని. మరి ఈ రోజు బీసీలకు 2.5 కోట్ల మందికి ఈ రోజు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆలోచన చేయాలి. ఏదైతే మీరు రాహుల్ గాంధీ గారితో మీరు ఈ కులగణనలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ముందు తీసుకొచ్చి మళ్ళీ 40 మన ఈ 46 జీవో ఇచ్చేసి మళ్ళీ మీరు నోటిఫికేషన్కి వెళ్ళి ఎన్నికలు చేసుకోవడం ఇదైతే చాలా మన ఏదైతే బీసీలందరికీ చేస్తున్న అన్యాయం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముక్తఖండంతో ఖండిస్తూ మా ఉద్యమ పోరాటం అనేది మేము చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ఒప్పుకోము. మీరు ఎలక్షన్ చేసుకుంటాము ఏం చేస్తారు బీసీలు అని అనుకుంటారు, కానీ దీని తప్పకుండా తీవ్ర పరిణామాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. దీని మీద మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్పుడు బీపీ మండల్ మన ఆయన విపి సింగ్ గారు అప్పుడు బిందేశ్వర ప్రసాద్ గారు ఇచ్చిన 27% రిజర్వేషన్ కూడా ఈ రోజు మీరు దాన్ని కూడా మీరు పూర్తిగా ఇవ్వకుండా కూడా 17%తో మీరు ముందుకెళ్తున్నారు. బీసీలు కూడా సర్పంచ్ చేసే పరిస్థితిలో లేరా? మరి వార్డు మెంబర్లు కావద్దా? మరి ఈ రోజు మీరు రెడ్డి కులస్తులందరూ 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కనీసం బీసీలకు మీరు ఇది ఇస్తారని మాట ఇచ్చింది కూడా మీరు అన్యాయం చేయడము. మీ ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ అయ్యే వారికి కూడా మేము ఉద్యమ పోరాటం ఆగదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా ఇక్కడ బషీర్బాగ్ నుంచి కూడా మేము ఒక ర్యాలీ వెళ్ళి అక్కడ ఒక పెద్ద మళ్ళా నిరసన కార్యక్రమం కూడా మేము తెలియజేస్తున్నాము. ఉద్యమ పోరాటం అనేది సాగుతుంటది. మీరు ఎన్నికలు మీరు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపడానికి మా ప్రయత్నం అనేది మేము చేస్తున్నాము. ఇప్పటికైనా కూడా పునరాలోచించి మేము 46 జీవో రద్దు చేసి 42% రిజర్వేషన్ ను రాజ్యాంగ సవరణ చేయడానికి కోసం మీరందరూ సహకరించాలి. మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ ను మీరు ఇండియా కూటమిలో 236 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక్కరోజు కూడా మీరు పార్లమెంట్ లో వాకౌట్ చేయలే, ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లలేదు. ఇదైతే అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీరు పునరాలోచించి
మరి బీసీలకు అన్యాయం చేయొద్దని కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రధాన డిమాండ్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? ప్రధాన డిమాండ్స్ ఏముంది, మాకు బీసీలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్నది, మరి 56% నుంచి 42% ఇస్తామని మీరే చెప్పినారు. మీరు 42% రిజర్వేషన్ అమలు అయ్యే వరకు కూడా మేము స్థానిక ఎన్నికల్లో కానీ పోవని చెప్పేసి అని ముఖ్యమంత్రి గారు అన్నారు. పిసిసి మరి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆ రోజు మేము గాంధీ భవన్ వెళ్ళినప్పుడు కూడా ఆర్ కృష్ణ గారు మేము వెళ్ళినప్పుడు కూడా మాట ఇచ్చినారు. మీరు మాట చెప్తున్నారు, దీని పరిణామాలు తీవ్రంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. బీసీలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాము. మా ప్రధాన డిమాండ్ కూడా 42% రిజర్వేషన్ మనకు అమలు చేయాలి. దాని మీద ప్రధాన డిమాండ్, మీరు చేయకపోతే ఉద్యోగ పోరాటం మేము ఇలాగే ముందుకు తీసుకెళ్తాము. తప్పకుండా ఇదివరకు 10 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం అనుభవించింది, మళ్ళీ కూడా మీరు అనుభవించాలనుకుంటే మా బీసీలను దూరం చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అని కూడా నేను తెలియజేస్తున్నాను. బీసీ పోరాటం ఓన్లీ ఆర్ కృష్ణ గారే మొదలు పెట్టారు అండ్ బీసీలను ఐకమత్యం లేదనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఎవరండి అసలు బీసీలు అంటేనే ఆర్ కృష్ణయ్య గారు? నిజంగా చెప్పాలంటే అందరూ కుల సంఘాలు, ఈ రోజు అందరూ 136 కుల సంఘాల్లో ఎవరి సంఘం వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. కానీ ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్న, భారతీయ జనతా పార్టీలో ఉన్న, ఈ రోజు అవన్నీ పక్కకు పెట్టి బీసీలకు న్యాయం చేయాలని వారి ప్రయత్నంలో మేమందరం కూడా, మేము తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఈ రోజు 50 లక్షల మందిని ఆర్ కృష్ణయ్య గారితో మేము అందరం ఉన్నాము. బీసీ కుల సంఘాలు కూడా అందరూ కూడా ఈ రోజు పోరాటం చేస్తున్నారు. జాల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా నిన్న డిబేట్ లో నేను మాట్లాడినాను, వారు కూడా ఆనెస్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరం కూడా బీసీలకు న్యాయం చేయాలి, పార్టీ జెండాలు పక్కకు పెట్టాలనేది ఈ రోజు బీసీ కుల సంఘాల్లో జరుగుతున్నదే. ఈ రోజు అందరూ ఆలోచన చేస్తున్నారు. కొంతమంది రాజకీయ స్వార్థం గురించి బీసీ ఉద్యమం లేదు ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పేసి తప్పు పడుతున్నారు. అది తప్పండి. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలోనే మేము ఈ రిజర్వేషన్ సాధించుకుంటాము. ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి రాజ్యాంగ సవరణ అయ్యేదా కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. పబ్లిక్ డొమైన్ పెట్టాలి కదా. ఇవాళ మహారాష్ట్రకు సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ పబ్లిక్ డొమైన్ లో ఉండి ఇప్పటికిప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బీహార్ కు సంబంధించి నుండి, మహారాష్ట్రకు సంబంధించి నుండి, గుజరాత్ కు సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదికలు 100,000 పేజీలు మనం ఒక క్షణంలో వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకునే అవకాశం ఉన్నది. పారదర్శకంగా రోల్ మోడల్ లాంటి సర్వే చేసినామని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రోల్ మోడల్ అని చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, డెడికేటెడ్ కమిషన్, తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ నివేదికలను ఎందుకోసం శ్రీకాకుళంలో ఇచ్చారో ఈ సమాజానికి సమాధానం చెప్పాలి. మేము ఒకటే అడుగుతున్నాం. ఇప్పటిదాకా కృష్ణయ్య గారు చాలా విషయాలు చెప్పారు. చిత్తశుద్ధి మీకు ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మీరు ఎన్నికలకు పోవాలి. 42% ఇస్తాను ప్రభుత్వమే చెప్పింది కదా. ప్రభుత్వమే చెప్పినటువంటి 42% ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏ అవరోధం ఉందని చెప్పి ఇవాళ గౌరవనీయ హైకోర్టు కూడా చేతులు జోడించి మేము అడుగుతున్నాం. సార్, మీరు అయ్యా చీఫ్ జస్టిస్ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో నివేదికలను తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో 42% రిజర్వేషన్ అమలు చేయండి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఏముందో మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టించండి. ఈ సిపేక్ నివేదిక ఏదో పబ్లిక్ డొమైన్ లో పెట్టించండి. ప్రజాభిప్రాయ సేకరణ చేయించండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు యొక్క బాధ్యత. ఇవాళ ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్రంలో విఘాతం కలిగింది. ప్రజలను మోసం చేసేటటువంటి విధానాలను ప్రభుత్వం అవలంబిస్తున్నది. కాబట్టి మేము వాళ్ళు ఒకటే కోరుతా ఉన్నాం, ఇదంతా కూడా తప్పు. 50% వర్టికల్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఉండాలని అన్నారు కదా. రిజర్వేషన్ కోసం ఇవాళ ర్యాలీ చేయడం జరిగింది కదా. ప్రభుత్వం గత 1 year నుండి కుట్రలు చేస్తుంది. ఈ కామారెడ్డి డిక్లరేషన్ లేని ప్రభుత్వం 6 నెలల లోపు కులగణన చేస్తామన్నారు. మీరు 6 నెలల లోపు కులగణన చేసి మేము దాని ఆధారంగా ఎంబీసీలకు కూడా వాళ్ళ వాటా ఇచ్చి, పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎంబీసీల వాటా ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎక్కడ మీరు కులగణన కోర్టు కేసు, కోర్టు డైరెక్షన్ లో మీరు కులగణన చేశారు. మీరు కోర్టు హెచ్చరిస్తే కులగణన చేశారు. కోర్టు డైరెక్షన్ మేరకి డెడికేటెడ్ బీసీ కమిషన్ ఒక బండి, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన చిత్తు కాగితంతో మీరు అట్లాంటి చిత్తు కాగితం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇప్పుడే రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లేదు. కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్ లేదు. కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్ లో పెట్టమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే పబ్లిక్ ఆబ్జెక్షన్స్, కులసంఘాల ఆబ్జెక్షన్స్, చిన్న చిన్న తప్పులుంటే సవరించుకోవాలి. మీరు ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తారు. 6 ఏకండి 6 గంటల ధర్మ చేయండి, 6 గంటల లడాయి చేయమంటున్నాం. మీరు ఎందుకు ఎంపీ మీరు బీసీల గురించి మాట్లాడకుండా మీరు ధర్మ చోట్ల కృష్ణనే చేస్తారా, ఉద్యమకారులు చేస్తారు. మీరు ఎంపీ ఎన్నికలు మీరు పైరవీ జరుగుతారా? కోటి బీసీల కోసం మీరు రాజీనామా చేస్తే జంతర్ మంతర్ ర్యాలీ
ఎంపీ పదవిలో ఉన్నప్పుడు పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టమంటున్నాం. ఈ పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్ పెట్టొచ్చు. స్వతంత్రం వచ్చినాక 14 ప్రైవేట్ బిల్లులు కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. ఫస్ట్ 950 కూడా అట్రాక్ట్ ప్రైవేట్ బిల్ వచ్చింది, అది చట్టమైంది. మీరు బీసీల మీద ప్రేమ ఉంటే పార్లమెంట్ సెషన్ జరుగుతుంది, మీరు ప్రైవేట్ పెట్టారు. ఎన్ని రిజల్యూషన్లు పాస్ చేశారు మీరు పార్లమెంట్ లో? మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ కోసం పార్లమెంట్ లో రిజల్యూషన్లు పాస్ చేస్తారు. మీరు బీసీల కోసం ఒక్క రోజు కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేయలేరు. పార్లమెంట్ వేదిక మీద బీసీల గురించి మాట్లాడతలేరు, కేవలం రోడ్ల మీద మాట్లాడుతున్నారు. సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ చేస్తున్నారు. ఎట్లా కనిపిస్తుంది? బీసీలు బిచ్చగలగా కనిపిస్తురా? మీ ట్రాన్స్జెండర్ల గురించి పార్లమెంట్ లో బిల్లులు పెడితే డిఎంకే పార్టీ మీ ఇండియన్స్ లో కానీ బీసీల గురించి మీరు పెట్టారా? హెచ్చరిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కులగణనకు ఒప్పుకుంది. 70 స్వతంత్రంలో కాంగ్రెస్ పార్టీ పని నరేంద్ర మోడీ గవర్నమెంట్ కులగణన చేస్తాం మేము. దాని ఆధారంగా ఈ చిన్న చిన్న కులాలు ఎంబీసీ కులాలకి టార్గెటెడ్ అప్రోచ్ ద్వారా ఫలితాలు అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది. జాతీయ బీసీ కమిషన్ కి మోడీ ప్రభుత్వం చట్టబద్ధత ఇచ్చింది. ఓబీసీ సబ్ కేటగరైజేషన్ కి రోహిణి కమిషన్ ఇచ్చింది. మోడీ గారి ప్రభుత్వం ఇవన్నీ ఎన్నికల హామీలు లేవు. ఎన్నికల హామీలు లేని వాటికి కూడా మోడీ గారు బీసీల కోసం చొరవ తీసుకుంటారు. మీ ఎన్నికల హామీలలో మీరు ఏం చేస్తున్నారు? కామారెడ్డి డిక్లరేషన్ లా ఒక్క హామీ మీరు అమలు చేసిరా?